సో ఫైనల్గా ఇన్ని రోజులు మంచి మంచి వీడియోలు చేసిన అంటే లైక్ నచ్చినలాగానే చేసిన. సో ఈసారి ఆఫ్టర్ లాంగ్ టైం అయితే నేను ఆమె మీద సాడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా, హారిక మీద. ఎట్లా అంటే మా ఇంట్లో పెళ్లి చూపులు ఫిక్స్ చేసారు, ఇక నాకు నువ్వు వద్దు అన్నట్టయితే చేస్తా. అంటే లైక్ మొత్తం వీడియో వచ్చేసి అయితే సాడ్ ఉంటుంది టోటలీ. సో గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో కెమెరా కూడా ఆమె కనబడకుండా వీడియో పెడుతున్నా. గోప్రో చిన్నదే ఉంటుంది కదా, అటు కొనకి పెట్టేసిన, ఛార్జింగ్ గడ్డలాగా ఉంది ఇది. సో కార్లో అయితే ఉంది. సో ఫోన్ చేద్దాం మనము, ఏడుందో ఏం లేదు అనుకుంటా. ఒక నిమిషం. అప్పుడే ఫోన్ చేసిన రమ్మని చెప్పి, వస్తున్నా అని చెప్పి అయితే చెప్పింది. మనం ఏవి చూద్దాం ఏడుందో. ఇట్లా కనబడుతున్నా కొత్త లుక్ మంచిందా? మోడల్ 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 గులాబీని బుగ్గ కొరక చేస్తున్నా, ఫోన్ చేస్తున్నా. హలో హలో హారిక, ఇగో గిడ స్కూల్ కాడ కారు పెట్టినా, జల్దిరా ఒకసారి జల్దిరా. ఇక వస్తుంది, వేరే లెవెల్ ఇచ్చుకుంటుంది వీడియో. 10 minutes later. హాయ్ హారిక, హాయ్. హౌ ఆర్ యూ? హాయ్. చాలా రోజుల తర్వాత. నువ్వు నేను కాదు. నేనేంది? సో ఫైనల్గా ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఎన్ని రోజులు నీతో వీడియోలు చేసిన, నీతో తిరిగిన, నీతో రీల్స్ చేసిన, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అంతా బాగానే ఉంది. కాకపోతే ఒక అంటే నీకు అది సాడ్ మూమెంట్ కావచ్చు, నాకైతే హ్యాపీనే. నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. చెప్పు. మా ఇంట్లో పెళ్లి చూపులు చూసిరు, పిల్ల నచ్చింది. మేబీ కొన్ని రోజుల పెళ్ళి నాకే. నీకు నాకే నీకు నిజంగా మజా కాదు. చేసుకో. చేసుకుంటానే అదే చెప్దామని. ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే నీకు చెప్పకుండా చేసుకుంటే మళ్ళీ ఎందుకు చేసుకున్నావు, అది చేసుకున్నావు, ఇది చేసుకున్నావు అంటావు. సో దానికన్నా ముందు ఒక మాట అయితే చెప్దాము, ఇట్లా పెళ్లి చూపులు వచ్చినాయి, మళ్ళీ ఫిక్స్ అయింది పెళ్ళి అని చెప్దామని చెప్పి పిలిపించినట్లనే. అందుకే కార్లో పిలిపించి కూర్చొని మాట్లాడుతున్నా, ఊహ తెలియకుండా. అన్న వాళ్ళకి కూడా ఆగమని చెప్పినప్పుడే. అయితే ఎంత 15 లక్షలు కట్నం ఇస్తున్నారు. మంచి ఒక కార్ వస్తుంది, ఒక ఇండ్లు వస్తుంది, ఇంకేం కావాలి. అట్లా ఉంది ఇక లైఫ్ అయితే మంచిగా ఉంది. పిల్ల కూడా బాగానే ఉంది, నీకన్నా మంచి ఉంది పిల్ల కాకపోతే. అట్లా ఉంది ఇక లైఫ్ అయితే మంచిగా ఉంది. పిల్ల కూడా బాగానే ఉంది, నీకన్నా మంచి ఉంది పిల్ల కాకపోతే. చేసుకో, నీకు నచ్చింది కదా. అంటే నీకు బాధగా అనిపిస్తలేదా? ఇన్ని రోజులు నాతో ఉన్నాడు, ఇప్పుడు ఏంది పెళ్లి చూపులు కాగానే అట్లా వెళ్ళిపోతున్నది అని? నీకు నచ్చినాక ఏం చేస్తాం, నీకు నచ్చినాక ఏం చేస్తాం. నీకు నచ్చింది కదా. నాకు నచ్చిందని నాకు తెలుసు కదా, నాకు నచ్చిందని కానీ నీకు చెప్తున్నా. మళ్ళీ నువ్వేమంటావు నీ మాటలలో తెలుసుకోమని. నేను ఏమంటా, నేను ఎట్లా ఫీల్ అవుతా, ఎట్లా ఫీల్ అవుతావు అదే నేను నీకు అడుగుతున్నా. నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు అనే నేను నీకు అడుగుతున్నా కదా. నీకు నచ్చితే చేసుకో, నేను ఎట్లా ఫీల్ అయినా. ఇదే మాట మీద ఉండాలి హారిక. నాకు నచ్చితే చేసుకో అంటున్నావు, నేను చేసుకుంటా పెళ్ళి కుళ్ళ చెప్తున్నా. ఎందుకంటే ఇగో మా ఇంట్లో పెంచిరు, ఇంత చిన్న నుంచి పెద్ద దాకా పెంచిరు, అన్ని చూసి. ఇప్పుడు నేను వాళ్ళకి ఒక మంచి గుడ్ రిజల్ట్ ఇవ్వాలంటే వాళ్ళు చెప్పిన మాట వినాలి. మళ్ళీ ఎన్ని రోజులు నాతో ఎందుకు తిరిగినావు? గుడ్ రిజల్ట్ ఇవ్వాలన్నప్పుడు నీతో ఎందుకు తిరిగినావు అంటే నువ్వు తిరగలే నాతోనే. నేను చెప్పలేదు కదా. నువ్వు కూడా ఇంకొకళ్ళని చూసుకో. ఎట్లే కానీ మీ ఇంట్లో కూడా మీకు పెళ్లి చూపులు ఫిక్స్ అవుతాయి. మీ అమ్మాయిలకి ఏంది ఒక్కడు కాకపోతే ఒక 100 మంది. మాకు అబ్బాయిలకు దొరకాలంటే కొద్దిగా కష్టం ఉంటుంది అప్పుడప్పుడు. తలకెక్కింది వేసిపోయింది. మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు. మళ్ళీ వస్తావా పెళ్ళికి? రావా? మాట్లాడేమన్నా మాటలు రావట్లేదు. కెమెరా కూడా పెట్టినా, ఎందుకంటే మళ్ళీ చేసుకోక ముందుకు మళ్ళీ ఇట్లా చెప్తారు అట్లా చెప్తారు అని అనొద్దు అని చెప్పి ఒక ప్రూఫ్, ఒక అంటే లైక్ చెప్పే చేసుకుంటున్న పెళ్ళి కూడా నేను. ఎందుకంటే నాకు మోసం చేయాలని అయితే ఇష్టం లేదు. ఎందుకంటే
ఈమెతో ఉన్న ఈమె టార్చరు, ఈమె చెప్పే మాటలు, ఈమె డౌట్లు మనకు నచ్చుతలేవు. ఈమెతో ఉన్న ఈమె టార్చరు, ఈమె చెప్పే మాటలు, ఈమె డౌట్లు మనకు నచ్చుతలేవు. మనకు పెళ్లి చూపులు వచ్చినాయి, అయిపోయి పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. మేబీ పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది, లేకపోతే ఇంకా డేట్ చెప్పలేరు వాళ్ళు. ఇక పెళ్లి చేసుకొని వెళ్ళిపోతా అంతే. నాకు నీళ్ళు వస్తున్నాయి కళ్ళల్లా, నాకు నీళ్ళు వస్తున్నాయి కళ్ళల్లా. కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలిందే. కళ్ళల్లో నీళ్ళు వస్తే నేనేం చేయాలి ఇప్పుడు? ప్రతి ఒక్కటి చెప్తున్నా మీతో, ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటున్నా. ఇది కూడా వచ్చింది, షేర్ చేసుకోవాలి కదా నేను. ఎందుకంటే ఇప్పుడు మంచి చేసుకున్నప్పుడు చెడు కూడా చేసుకోవాలి. సో ఈ చెడు మీకు కావచ్చు, నాకు కావచ్చు, కానీ ఈమెకైతే అది హ్యాపీయో కాదో నాకు తెలియదు. అంతేగా? నువ్వైతే ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. నిజంగానే వస్తాయి, కానీ నిజంగా అయినప్పుడు నిజంగానే చెప్తున్నా కదా, నిజంగానే నేను చెప్తున్నా. కళ్ళల్లో నీళ్ళు వస్తే నేనేం చేయాలి? కళ్ళల్లో నీళ్ళు వస్తే నేనేం చేయాలి? సో ఇంకోటి, నీ టార్చర్ వల్ల కూడా నేను ఉండలేకపోతున్నా. సో అందుకు మెయిన్గా డిసిజన్ తీసుకోవడం అంటే అదే. లైక్ ఊరికే ఫోన్లు చేసి దమ్ చేయడము, బయటికి ఏడిపోయినా నాకు ఒక ఎంజాయ్ అనేది లేదు. ఈమెతో ఎప్పుడైతే నేను ఉన్నానో అప్పుడు దాకా అయితే నాకు అసలు ఎంజాయ్ లేదు లైఫ్లో. కుళ్ళ చెప్పాలంటే నువ్వు ఎంత ఏడ్చినా వేస్ట్. నేను ఓపెన్గా చెప్తున్నా ఒక మాట, Currently, what is your dream? Nothing. నీకే నేను ఓపెన్గా చెప్తున్నా అంతే. నువ్వు బస్, ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. నీ వల్ల నీ టెన్షన్లు, నీ బాధలు నా వల్ల కాదు. ఇక అదే కొత్త పిల్లతోనని ఉంటే జర అన్నీ వదులుకుంటామేమో, మంచిగా ఉంటుంది లైఫ్. కానీ వద్దిగా అదే చెప్దామని చెప్పి నీకు పిలిపించిన. సరేనా? ఇంకొకరు వస్తారు, మీకైతే వస్తారు, మంచి వాళ్ళు వస్తూనే ఉంటారు. సో కెమెరా కూడా ఆడబెట్టిన. ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు ఇప్పుడే. మళ్ళీ తరుణ్ ఈమె నాకు వద్దు ఇంకా అంతే. కొత్తలు వస్తారు, కొత్తలో నేను చూసుకుంటా. కొత్తలకి కొత్త ఆమెను కూడా నేను కెమెరాలో చేస్తా, మంచిగా వీడియోలు చేస్తాం, ప్రాంక్ చేస్తాం, అన్నీ చేస్తాము. సో ఎట్లా అంటే ఈమె చెప్తున్నా డౌట్ ఉండొద్దు మనిషికి, ఇంత కూడా డౌట్ ఉండొద్దు. డౌట్ ఉన్నా కూడా వేస్ట్. ఎట్లా అంటే మంచి ముంగలు ఒక మాట, మంచి ఇంకలు ఒక మాట, అల ముంగలు ఇలా ముంగలు ఇంతగానో ఏడ్చి వేస్ట్. ఏడికెళ్తున్నావు? మాట్లాడు. నిజంగా వస్తున్నాయి వాటర్. ఇప్పుడు బాధ అంటే నాకు కూడా ఉంటది. ఇప్పుడు అబ్బాయిలు అవును మాస్క్ ఎందుకు పెట్టుకుంటున్నావు? ఇక్కడ మాట్లాడు, ఆడ చూసుకుంటా మాట్లాడు. తర్వాత ఇచ్చుకున్నాడు ఉండదు మళ్ళా. ఇప్పుడు ఆడ చెప్పు, ఆడ నార్మల్ గా చెప్పు, బరాబర్ చెప్పాడా. నువ్వు దిక్కులు చూడకుండా ఆడ కెమెరా పెట్టినా కెమెరాకి సమాధానం చెప్పు బస్ అంతే. చెప్పి ఇడికెళ్ళి వెళ్ళిపో. నేను మంచిగానే ఉంటాను, నువ్వు మంచిగానే ఉండు, అది చెప్పు అంటున్నా. సనా? ఎందుకంటే ఇన్ని రోజులు నాతో ఉంది, మంచిగానే ఉంది, నేను మంచిగానే చూసుకున్నా కాదని కాదు. కానీ మేము పెట్టే టార్చర్ వల్ల నేను ఇంకొక డిసిజన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇప్పుడు ఈమెతో వీడియోస్ కూడా చేయడం ఆపేసేస్తా. 90% అయితే ఆపేసేస్తా. కొత్త పిల్లతో వీడియోలు అయితే చేస్తా. కొద్దిగా మీ సపోర్ట్ కావాలి. సో ఇక మీకు అట్లనే ఛానల్కి వెళ్ళి కూడా తీసేస్తున్నా పిల్లకి. ఎందుకంటే నాకు మస్తు టార్చర్ అబ్బా. నా మనసుకు తెలుసు ఈమె ఎంత బాధ పెడుతుందో. మెతుకన్నం కూడా తిన్నా నేను. అట్లా ఫోన్ల మీద ఫోన్లు చేసి దమ్దమ్ చేస్తుంది. మీకు కూడా తెలుసు, లవర్లు ఉన్నోళ్ళు లేదంటే ఫ్రెండ్స్ ఉన్నోళ్ళు ఎవరైతే ఇట్లా దమ్దమ్ చేస్తారో వాళ్ళ గురించి మీరు చేయొచ్చు. కానీ ఇటువంటి వాళ్ళు దొరకడం లైఫ్లో కూడా మంచిదే కాదని కాదు, మరి ఇంత ఉన్నా కూడా వేస్ట్ అంతే కదా. దానికి నేనేం చేయలేను. సో ఎనీవే
ఉన్న వాళ్ళతో మంచిగా ఉండు, కొత్తలను చూసుకో, మంచిగా ఉండు. ఇక నాతో రాకపోవద్దు, నా దగ్గర ఫోన్లు వేయొద్దు, అసలు నాతో ఏముండదు, నా డేటా కూడా నీ దగ్గర ఏముండదు. ఒకటి చెప్పాలంటే డిలీట్ చేసేసానంతా. సరేనా? మాట్లాడు, ఇక్కడ మొత్తం నేనే మాట్లాడుతున్నా, నువ్వేం చేసావు? మళ్ళీ తరుణ్ అట్లా చేసిండు ఇట్లా చేసి నేను కామెంట్లు వేసుకున్నా వేసి నేను ఏం చేయలేను. ఎందుకంటే డిగో నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, కెమెరా ముందు ఆమెకు చెప్పు, మాట్లాడమని చెప్పు, సమాధానం ఇవ్వాలి. ఆమె చేసుకున్నాడు ఓకే కదా నీకు? అవునా కదా? నోరిపు చేసుకుంటానే చెప్తున్నా. మళ్ళా రావద్దు, ఫోన్లు చేయవద్దు నాకు, ఇప్పుడే చెప్తున్నా. ఎందుకు ఏడుస్తున్నావు? ఫస్ట్ కళ్ళకెళ్ళి ఇట్లా దుడుపుకో. ఫస్ట్ ఏడిచినట్టు కాదు, సమాధానం ఈడా చేసుకో, మంచిగా ఉండు. నాకన్నా మంచిది వచ్చింది చూస్తా నేను కూడా. ఎంత బాగా నీకన్నా మంచి పిల్లలు ఉంటారు, ఎందుకు ఉండరు? నువ్వు ఒక అమ్మాయి మంచి కాదు, ఓవర్ కాల్ మంచోళ్ళు కాదు, అర్థమైందా? ఓవర్ కాల్ మంచోళ్ళు కాదు. సరే నేను మంచి రాదా రాదా ఇన్ని రోజులు నాతో ఉన్నా నీకు తెలుసు. నాకు తెలుసు అనే కదా ఇప్పుడు నేను వేరే డిసిజన్ తీసుకోవడం జరిగింది. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని అనుకుంటా. నేను ఎక్కడున్నా నేను నీ ప్లేస్ లో ఇంకొకళ్ళని అసలు ఊహించుకోను అట్లాంటిది నువ్వు నా ప్లేస్ ఇంకొక అమ్మాయికి ఇచ్చినావు అంటే, నేను నీ ప్లేస్ లో ఇంకొకళ్ళని అసలు ఊహించుకోను అట్లాంటిది నువ్వు నా ప్లేస్ ఇంకొక అమ్మాయికి ఇచ్చినావు అంటే, దాగిన చందమామ నువ్వుగా ఎంత బాధ వచ్చినా కంట నీరు రాకుమా, కళ్ళ ముందు నువ్వే ఉన్నా తాకలేను ప్రాణమా. అక్కడ ఈ మాటలు లేవు. నువ్వు ఏడవకుండా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. నేను జస్ట్ ఇది ఒక ప్రాంక్ మాత్రమే చేస్తున్నాను. ఏడవకుండా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. నేను జస్ట్ ఇది ఒక ప్రాంక్ మాత్రమే చేస్తున్నాను. ఎట్ట రాసినావు బ్రహ్మదేవుడ నారాతని, కోరుకున్న కోయిలమ్మ సెంతలేక ఎడబోయిందని, కన్నీళ్ళనే నువ్వు కానుకగా ఇచ్చావని. ఏమనుకోకు, నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి చూసినట్టయితే, ఏడవకండి. ఓగో కెమెరా పెట్టి అంటే లైక్ ఎట్లా అంటే బరాబర్ చేద్దామని. తుడుచుకో, కళ్ళు తుడుచుకో. పట్టి బాగా చేసినామని తుడుచుకో. అయ్యా కొడుతున్నావు. సో ఏడవకు, తుడుచుకో అన్నా కదా. అయ్యా మరి ఇంత సెన్సిటివ్ కూడా ఉంటారు అబ్బా అమ్మాయిలు. సో చూసి మోసం చేయలేదు ఆయనకి, మోసం చేయలేదు, టార్చర్ పెట్టలేదు. మోసం చేయలేదు అంటే టార్చర్ అయితే పెట్టింది. 99% ఇట్లాంటి ప్రాంకులు చేస్తే నేను ఇంకోసారి ఏం చెయ్యలేదు. సరే ఇప్పుడు ఏమంటున్నావు? అంత కాదు, చేసుకోవేటోళ్ళకి ఏమిటి వీడియో తీసినది కానీ నువ్వు దూసుకో, కళ్ళకి నీళ్ళు దూసుకోపోయి పావు ఒక్కటి కూర్చొని ఏదైతే మాట ఇట్లా అన్నానో అప్పటి నుంచి కళ్ళకి నీళ్ళు తిప్పుతూనే ఉంది. నా కళ్ళకి నీళ్ళు నాకు బాధ లేదేమో, నాకు ఉంటది కానీ నేను లోపల ఏడుస్తానేమో. ఇంత మంచి చెప్తుండు. సరే ఓని గైస్, నెక్స్ట్ వీడియో అయితే నేను ఈమెతో చేస్తలేదు, ఇదైతే ఓపెన్ గా నిజంగానే చెప్తున్నా. అదే అంటున్నా. సో నెక్స్ట్ మీరు చెప్పి నెక్స్ట్ ఇంకోసారి నాతో వీడియో వస్తే అప్పుడు కామెంట్లు వేసుకోండి. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం, నువ్వుంటే మనస వేసుకోండి. మనకు తెలుసుగా మనం ఎట్లా, చెయ్యండి. నీకేదో చెప్తా కానీ నీకు చెప్పకుండా తెలుసా కానీ. సో నెక్స్ట్ మన వేరే ఉంటుంది ఇంకోటి. మీరు చెప్పిన కామెంట్ బేస్ మీద కొద్దిగా చేస్తున్నా, కొద్దిగా సర్చింగ్ లో ఉన్నా నేను, అమ్మాయిలు దొరుకుతలేదు నాకు. సో వెయిటే కొన్ని రోజులు ఆగరి, ఒక 2-3 days లో వచ్చేసాయి ఆ వీడియో కూడా. సో అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కొద్దిగా కామెంట్ చేయండి. సో ఇవి ఏడుస్తుంటే అందరూ వచ్చి ఏమైందని చూస్తారు అందవాళ్ళంతా. అంటే ఎవరు తెలియకుండా జల్దీ రా అని ఫోన్ చేసి పిలిపించిన, అది అయిపోయిన స్టోరీ. సో చలో బాయ్ చెప్పాడా? ఏడిపించింది నెక్స్ట్ వీడియో చూడండి ఎట్లా చేస్తా. నేను ఇప్పటి వరకు ఏ వీడియోలో అంతగానం ఏడవలేదు, ఫస్ట్ టైం నేను ఏడ్చిన ఈ వీడియోలా. సరే ఏం కాదు పని. సారీ బాయ్ హారిక. నెక్స్ట్ నేనేం వీడియో చేయాలో కామెంట్ చేయండి. ఆమె ఏం చేసినా నడవదు, నేనే చేస్తా. చూసి కళ్ళకి నీళ్ళు తెప్పించిన చూద్దాం. చలో బాయ్.